పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ న్యూ టౌన్ కాలనీ నూతన శ్రీ నాగదేవత శివ పంచాయతీన సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించిన ముత్తంగి గ్రామ భక్తులు ప్రజలు పెద్దలు అనంతరం మాట్లాడుతూ శుక్రవారం నాగపంచమిని పురస్కరించుకుని నాగదేవత శివలింగం హనుమాన్ ధ్వజస్తంభ విగ్రహ దేవతలు ప్రతిష్ఠించడం చాలా విశిష్ట ఉదయం. గోపూజ, శాంతిపాఠం, అవాహిత దేవతా పూజలు, హస్త నక్షత్ర యుక్తన్య లగ్న సుముహూర్తాన యంత్రమూర్తి ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట మరియు ధ్వజస్తంభం ప్రతిష్టాపన, హోమం, మహాపూజ, పూర్ణాహుతి, మంగళహారతి, తీర్థప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఆ భగవంతుని కృతజ్ఞత ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మనం వచ్చి దర్శనం చేసుకుంటే చాలు. ఆయన ఏం అడగడం బాగా ఏమైనా డబ్బు, ధనము, ఆహారం నిజంగా ఆయన అడిగింది అనుకోండి, మనం ఏమైనా పెట్టగలుగుతాము. దేవుడికి నైవేద్యం పెడతాం. దేవుడు నిజంగా దేవుడు మన నైవేద్యం పెడతాం. బాగా ఆలోచించి దేవుడి పేరు మనం తెలియదు, పేరు దేవుడిని మనం తెలియదు. భగవంతుడు ఏదైనా సరే ఇలా చెప్పాలంటే మీ ఇంట్లో మీ మంగళాలు అనుకోండి, చిన్నగా ఉదాహరణ చెప్పాలంటే బయట చేస్తున్నాను అనుకోండి, దాదా చాకటి తిప్పుకుంటుంది సార్. ఆ అమ్మవారిని ప్రతిష్ట అయితే చేసుకున్నాం. బాగా ఎక్కడ ఉన్న పరికరాన్ని బాగా తీసుకొచ్చి దాన్ని తీసుకొచ్చి నియమం వాడబెట్టి రాత్రి శరీరాల కోసం తీసుకొచ్చారని దానిలో యంత్రం పెట్టాం. దాన్ని జీవం తీసుకొచ్చిన దానికి మరి బాగానే ఉంది. మనం ప్రసాదం అనేటువంటి భగవత్ ప్రసాదం ఏ విధంగా ఉంటుందంటే చిన్న ఉదాహరణ. ఎందుకంటే ఎక్కువసేపు మన ఆధారం నుంచి కూడా రాత్రి అర్ధరాత్రి
ముత్తంగి గ్రామంలో మన నాగులంలో న్యూటౌన్ కాలనీలో నాగదేవత సహిత శివ పంచాయత సహిత ఆంజనేయ స్వామి మా ప్రతిష్టా కార్యక్రమం 3 రోజుల నుంచి దిగ్విజయంగా సాగుతున్నది. ఈరోజు ఆఖరి రోజు, మొన్న బుధవారం నుంచి స్టార్ట్ అయింది. బుధవారము, గురువారము, శుక్రవారము ఈ రోజుతోటి ప్రతిష్టా కార్యక్రమం ముగించుకున్నాము. ఆ నాగదేవుని అనుగ్రహంతో, అట్లే పార్వతీ రాజరాజేశ్వర అనుగ్రహంతో, ముఖ్య ప్రాణాంజనేయ అనుగ్రహంతో ఇక్కడ ఉన్న ముత్తంగి గ్రామస్తులందరూ, ఈ సర్వలోకం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుచున్నాను. ఇక సహకరించిన మా ముత్తంగి గ్రామ ప్రజలు, భక్తులు, యువకులు అందరూ కూడా మా సోదరి సోదరులు అందరూ కూడా ఈ టీవీ ముఖంగా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంతకుముందు హైవేలో ఉంటే రోడ్డు వైండింగ్లో తీసేయడం జరిగింది. ఇది ఒక 4 సంవత్సరాల నుంచి పని నడుస్తుంది. 4 సంవత్సరాల తర్వాత ఇలా ప్రతిష్ట అయింది. ఈ ప్రతిష్టకు గ్రామ పెద్దలు, యువకులు, నాయకులు వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు. చాలా ఇబ్బందులతో అయింది, అయినా కానీ పూర్తి చేసినాము. ధన్యవాదాలు.